28 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఎవిడెన్స్ బేస్డ్ గల ఆయుర్వేదిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కేఎస్యూఎస్సీ హాస్పిటల్ మన హైదరాబాద్ లో. హాయ్ వ్యూయర్స్, ఈరోజైతే నాతో పాటు ఒక బ్యూటిఫుల్ కపుల్ ఉన్నారు అండ్ చాలా లవబుల్ కపుల్ ఉన్నారు. బట్ ఇది రొమాంటిక్ కపులా కాదా అనేది అయితే మాత్రం నాకు ఇంకా కొంచెం లిటిల్ బిట్ క్వశ్చన్ మార్క్ ఉంది. బట్ చాలామంది ఫ్యాన్స్ని సంపాదించుకొని వాళ్ళ ఇద్దరి హార్ట్స్ని అందరి హార్ట్స్ని వాళ్ళిద్దరికి ఇచ్చేస్తున్నారనమాట. సో అలాంటి బ్యూటిఫుల్ కపుల్ ఈరోజు నాతో పాటు ఉన్నారు. చాలా విషయాలు మాట్లాడేద్దాం. హాయ్ అమర్ గారు. హాయ్ తేజస్వి గారు. సో వెల్కమ్ టు మస్తీ విత్ మంజుష సీజన్ 2. అతను సీజన్ 1 కి వచ్చారు. సీజన్ 1 కి వచ్చాను. కానీ మీరు సీజన్ 2 కి వచ్చారు. అంటే అప్పుడు చెల్లితో వచ్చి ఇప్పుడు వైఫ్ తో వచ్చారు. ఎవరితో వచ్చారు ఇప్పుడు? అదే వైఫ్ తో. Yes. అబ్బా ఎంత హ్యాపీగా ఎంత ప్రౌడ్ గా వైఫ్ తో వచ్చానన్నారు. అమర్ గారు, అంటే చాలా మంది ఫ్యాన్స్ ఈ మధ్య మీ ఇద్దరి పిక్స్, లేటెస్ట్ పిక్స్ అని, లేటెస్ట్ వీడియోస్ అని, లేటెస్ట్ క్లిప్స్ అని ఎంత పెట్టుకుంటున్నారంటే ఇద్దరు వీడియోస్ షార్ట్స్ ఓపెన్ చేస్తే మీరు ఇద్దరే కనిపిస్తున్నారు. యూట్యూబ్ ఏమైనా వాళ్ళకి మీరు ఏమైనా కాంట్రాక్ట్ తీసుకున్నారేమో అని డౌట్ వచ్చింది నాకు. మాతో అలా తీసుకోవాలన్నా బాగుండు, కనీసం మాకు ఏ షేరింగ్ బేసిస్ లో వచ్చే అలాంటి ఆప్షన్ లేదు కాబట్టి. లేదు అంటే నా పాత వీడియోస్, నా పాత ఫొటోస్, తన పాత వీడియోస్ కూడా మెట్ చేస్తున్నారు. అంటే మేము కొన్ని షేర్ చేస్తున్నాం. ఇంకా అంటే తను పెళ్లి ఫొటోస్ తీసుకొని ఇంట్లో పూజ చేస్తుంది, ఇంకా తీలేదు బయటికి. పెళ్లిది కాదు, ఎంగేజ్మెంట్. అదే ఎంగేజ్మెంట్ వైఫ్ అని వచ్చారు కదా, ఫిక్స్ అయిపోయారు అతను. అదే ఇంట్లో పెట్టి పూజ చేస్తుంది, ఇంకా తీలేదు బయటికి. అదే హార్డ్ డిస్క్ లో ఉంది, ఇంట్లో మమ్మీ వాళ్ళతో ఉంది. ఏదో ప్రాబ్లం. సో అవి వస్తే బయటికి అప్పుడు ఆ లోపల పెళ్లివే వస్తాయి అనుకుంటా. ఓ అంత గ్యాప్ ఉందా? వెరీ గుడ్. సరే, ఇంకా లేట్ అయిపోతుంది కదా, ఇప్పుడు పెడితే బాగోదు. పెడితే వెంటనే పెట్టాల్సింది. అప్పుడే ఏంటండి ఆ వీడియోల్లోనే బయటకు వచ్చేసాయి. అవును, అసలు మీరు రింగ్స్ మార్చుకుంటుంది, దండలు వేసుకునేవి అని అనిపించింది. కానీ ఫస్ట్ ఒక సర్ప్రైజ్ ఏంటంటే అమ్మర్ గారికి ఎంగేజ్మెంట్, అది కూడా తమిళ్. అది చిన్న వయసులో. అదే అది ఎప్పుడు అందరికి ఏంటి సడన్ గా ఎంగేజ్మెంట్, లవ్ మ్యారేజా ఏంటి? ఇద్దరు కూడా సేమ్ ఇండస్ట్రీ, ఒకటే మా టీవీ, ఏంటి ఏంటి అనేది అందరూ సడన్ సర్ప్రైజ్ గా ఫీల్ అవుతున్నారు అంతా. అంటే ఏంటి సడన్ ప్లానింగ్ అని? అంటే సడన్ ప్లాన్ అని చెప్పాలంటే, అంటే మేమిద్దరం కూడా అనుకోలేదు ఎప్పుడు ఇక్కడ దాకా వస్తుంది అని కూడా. సో మాటల్లో అలాగా కలిసి మాట్లాడిన తర్వాత సో ఒకరి గురించి ఒకరు తెలుసుకొని, సరే ఇది అయితే ఇలా తీసుకెళ్ళకూడదు, సో విల్ గో ఫర్ మ్యారేజ్ అని ఒక ఆప్షన్ తీసుకొని డైరెక్ట్గా అదికి వెళ్ళాం. ముందు చెప్పుకోవడం, దాని గురించి రూమర్స్ రావడం, దాని గురించి ప్రచారం అవ్వడం అవన్నీ వద్దు. సో అంటే మన గురించి ఎవరు బ్యాడ్గా మాట్లాడుకోవద్దు, ఇప్పుడు దాకా ఎలా మెయింటైన్ చేసామో అలానే ముందుకు మూవ్ అవ్వాలి అని చెప్పి అలా అనుకుని స్టెప్ తీసుకున్నాం. తేజస్విని గారు, ఇప్పుడు మీరు చెప్పేయాలి, ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? ప్రపోజ్ అంటే పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు డైరెక్ట్ గాను. ఎందుకు అలా చూస్తున్నావు? ఎలా చెప్తున్నావు అని చెప్తున్నాను. అబ్బాయి ఎంత ఫస్ట్ సీరియస్ గా ఏం చెప్తారు? అదే చూసి డైరెక్ట్ గా పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. సో నాకు ఇంకా ఐడియా లేదు ఇప్పట్లోనే, లైక్ ఇంకో 2-3 years అనుకున్నాను. సో అదే చెప్పాను నేను. కొంచెం అలాగే చెప్పారు కదా, మాటలు కలిసి ఇంకా నీ పని కాదు, ఇంకా మమ్మీ వాళ్ళతోనే మాట్లాడాలని చెప్పి మా మమ్మీతో అక్కడ ఫస్ట్ అప్రూవల్ అయింది. దాని తర్వాతే నా అప్రూవల్ వచ్చింది. ఇది లవ్ మ్యారేజ్ కాదైతే. అంటే అదే చెప్తే ఎవరు అర్థం చేసుకోరు. సో అంటే ప్రపోజ్ చేశాడంటే అది లవ్ మ్యారేజే కదా అని అంటారు. అరేంజ్ అవుతూ లవ్ చేసుకున్నాం. చాలా చెప్పేమో ఎవరు నమ్మట్లేదు. సరే ఇప్పుడు అందరిని నమ్మించాల్సిన అవసరం అయితే లేదు. అదే తెలిసిన వాళ్ళకి మా చుట్టుపక్కల అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటూ లవ్ చేసుకున్నాం అంతే. ఇంకా కొత్తగా. సో ఎప్పటి నుండి ఇద్దరికి పరిచయం? అంటే జస్ట్ క్యాజువల్? 3.5 years. 3.5 years. ఏమండి 3.5 years లో పరిచయం అయితే రీసెంట్ గా అడుగుతారండి పెళ్లి చేసుకుంటానని? అంటే అప్పుడు తన వర్క్స్ లో, అంటే ఎప్పుడు ఆలోచన రాలేదు. ఫ్రెండ్స్ గా ఉన్నాము, ఏదో సజెషన్స్ ఇచ్చేది కాల్ చేసినప్పుడు, అంతే తప్ప అంతకుమించి ఏం లేదు.
ఎప్పుడైనా దేనికైనా కావాలన్నా చేయాలని పాపం పేటిఎంలో గూగుల్ పేలు చేసేది నేను ఎప్పుడు అప్పట్లో. చేశాను? సర్లే ఏదో ఒక ప్రోమో కోసం చేసింది. చెప్పాను. ఎందుకు అదే అదే చూడండి, ఎందుకు అస్సలు అడగలేదు. ఒక promo ఇద్దామని చెప్తే అవసరం ఎందుకు అలా చేస్తావు? చి, 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 చి. అబద్ధాలు చెప్పకూడదు. అది అబద్ధం అని ప్రోమో తర్వాత తెలుస్తుంది. ఎందుకు నువ్వు అనవసరంగా చి. అంటే ఎప్పుడు ఒక ఏదైనా నాకు డౌట్ ఉన్నా కెరియర్ వైజ్ కానీ కెరియర్ వైజ్ ప్రొఫెషనల్ వైజ్ నార్మల్ టాక్స్ మాకు షూటింగ్ విషయాలు అలా మాట్లాడుకునే వాళ్ళమే. ఎప్పుడు ఈ లవ్ పెళ్ళి ఇవన్నీ ఏం లేవు టాపిక్లు. నేను వయసులో చిన్నవాడిని కాబట్టి నేను దాని గురించి అడగడం మానేసినాను. ఇప్పుడు ఇది స్ట్రెస్ చేసి చెప్తున్నారంటే మీరు అర్థం చేసుకోవాలి. నేను కొన్ని అంటే ప్రోమోల రిజిస్- కోసం చెప్తాను. ఎందుకు ప్రతిసారి దానికి ఎక్స్ప్లెయిన్ ఇస్తాను నాకు అర్థం కాదు. రిజిస్టర్ చేస్తున్నారు అంటే పెద్ద వయసు అనుకోకూడదు, చిన్న వయసు అనుకోవాలని చెప్పి రిజిస్టర్ Obvious. చేస్తున్నారు. అంటే ఎంత ఉంటది అంటారు? బహుశా చెప్పమంటావా? 22. అచ్చా యా నో 22కు 3 వేసుకోండి సార్. అయ్యో ఛాన్సే లేదు. దా. నువ్వు ఇలాగే చేస్తుంటే నిజం చెప్పేస్తాను నేను. తేజు నీ సుమ్నే రే. ఎంత? అంటే చెప్పమంటావా? 22 ఇప్పుడు ఏదితో ఎందుకు లేండి. ఇప్పుడు అవన్నీ మనం బయట పెట్టకూడదు. ఏ 2 or ఇంటర్వ్యూ అయినా 3 సరే మనం బయట పెట్టకూడదు, చెప్పకూడదు. అయ్యింది ఎంత ఒక 28, 29 ఏయ్, అంతే. ఏం పాపం ఓ అంటే ఏం పాపం అరస్ ప్రోమో భయపడతారు. ప్రోమో ప్రోమో కొంచెం క్లోజ్ పెట్టండి. అయ్యో. సో మొత్తానికి అయితే ఫస్ట్ ఇంటి దగ్గర నుంచి అప్రూవల్ వచ్చాక అప్పుడు తేజు గారి దగ్గర నుంచి అప్రూవల్ వచ్చింది. అవును. సూపర్. చెప్తుంటే నేను హోప్స్ పెట్టుకోకు అని చెప్తుంటే లేదు పెట్టుకుంటా, నేను మాట్లాడతా ఆంటీతో అని అన్నాడు. కానీ అసలు ఆంటీ ఎలా యాక్సెప్ట్ చేశారని మా మమ్మీ- అడిగారా ఎప్పుడైనా? అది ఫస్ట్ దీనికే షాక్. నిజం, మా మమ్మీ ఒప్పుకుంటే నిజం. నేను అదే చెప్తున్నాను, లేదమ్మా ఇది ఇంటర్ క్యాస్ట్ కన్నా స్టేటే వేరే, నేను కన్నడ నువ్వు తెలుగు, అస్సలు ఒప్పుకుంటారో లేదో భాష ఏదైనా తెలీదు. భావం ముఖ్యం బ్రదర్ అన్న ఎన్టీ రామారావు గారి డైలాగ్ మర్చిపోయినావు నువ్వు. ఏ జూమ్ దగ్గరేసారు కదా. సో నేను అదే చెప్తున్నాను, అలాంటి హోప్స్ పెట్టుకోకు, అస్సలు ఒప్పుకోరు మా ఇంట్లో, అలాంటివి ఉండదు అని. మా మమ్మీ మైండ్ సెట్ నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా, లేదు నేను ఆంటీతో మాట్లాడతాను, నేను హోప్స్ పెట్టుకుంటా అది ఇది అన్నాడు. అబ్బా నేను చెప్తున్నాను కదా విను అంటే, తర్వాత మా మమ్మీ ఒప్పుకుంటే నాకే షాక్. నేను అదే చెప్తున్నాను, ఫస్ట్ టైం నేను సర్ప్రైజ్ అయ్యాను, ఏంటి మా మమ్మీ ఒప్పుకున్నారా అని. తర్వాత మా మమ్మీని చాలాసార్లు అడిగాను, మమ్మీ నిజమేనా అంటే ఇది అని చెప్పి నన్ను ఓకే. తర్వాత అప్రూవల్ వచ్చింది నా తరపు నుంచి కూడా. ఫైనల్లీ గ్రీన్ స్టాంప్ అప్రూవల్. ఓ మై గాడ్. అది కూడా మళ్ళీ మా అమ్మ వాళ్ళు వెళ్ళి సో వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత అంటే మేము మాట్లాడుకోలేదు అప్పటిదాకా లైక్ ఓకే అనుకో. ఇప్పుడైతే ఎవ్రీథింగ్ ఈజ్ డన్, ఎవ్రీథింగ్ కలిసాయి మాట్లాడాలి ఓకే అనుకున్న తర్వాతనే మేము మాట్లాడాం, సీరియస్గా మాట్లాడుకున్నాం. సూపర్. అప్పటిదాకా లేదు, తన వర్క్ నా వర్క్లోనే ఉన్నాం. అదే చెప్తే ఎవరికి అర్థం కాదే, మీరు కొన్ని సంవత్సరాల నుంచి అఫేరు లోపల ఉంది, ఒరే ఉంటే చెప్పమారా. అంటే పాజిటివ్ గా వేలోనూ కూడా చెప్పారు, అంటే చాలా సీక్రెట్ గా మెయింటైన్ చేశారు ఇండస్ట్రీలో ఉన్నా కూడా అని చెప్పి. సో అసలు అలా ఉండదు తెలుసా ఇండస్ట్రీలో, ఎప్పుడో ఒకసారి బయటకు వచ్చేది. అందులో అమర్ గారు అసలు అలా ఉంటారు కదా, అసలు ఏదన్నా ఓపెన్ బుక్, అసలు ఓపెన్ బుక్ చాలా స్ట్రైట్ గా మాట్లాడేస్తారు. సో ఓపెన్ పాజిటివ్ వేలో అంటే వాళ్ళు అలా అనుకున్నారు. లవ్ మ్యారేజ్ ఈ 3 years లో సుమంటికి నేను ఒక 2 సార్లు ఇచ్చే ఇంటర్వ్యూ అప్పుడే బయటపడేది అట్లా అంటే. నేను కూడా అడిగాను నా ఇంటర్వ్యూలో, దానికి ముందు ఒకసారి వచ్చిన తర్వాత ఒకసారి. ఎస్ కరెక్ట్ అమర్ గారు. అప్పుడు ఆర్యన బిగ్ బాస్ లో తర్వాత మానస్ బిగ్ బాస్ లో ఉన్నాడు. ఎస్ మీ ఫ్రెండ్స్ ఇద్దరు బిగ్ బాస్ లో అప్పుడు. సీజన్ ఆ టైం లో మళ్ళీ లాస్ట్ సీజన్. ఇప్పుడు మాకు తెలిసిన చెంటన్న మా వాళ్ళు కూడా బిగ్ బాస్ లోనే ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నాను. మీకు కూడా ఆఫర్ వచ్చింది కానీ ఎంగేజ్మెంట్ సీరియల్ ఎంగేజ్మెంట్ అంటే పెళ్లి ఇష్యూ కాదు కానీ సీరియల్ Serial. ఇస్ ద మెయిన్ పాయింట్. చూద్దాం. నెక్స్ట్ ఇయర్ వెళ్ళిపోతారండి. మరి సింగిల్ గా వెళ్తారా మరి మింగిల్ గా పెయిర్ గా వెళ్తారో తెలియదు కానీ 100% అయితే వెళ్తారు. పెయిర్ గా కన్నా తను బయట నుంచి నన్ను సపోర్ట్ చేస్తుంటే నేను లోపల పోరాడుతాను, బాగుంటది. అవునమ్మా, బాగుంటుంది. నేను కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టగలను. అమ్మో మీరు ఉంటే Concentration కాన్సంట్రేషన్ మీ మీద పెట్టలేదు. ఎక్కువ పెట్టాలి. ఎగ్జాక్ట్. మరి ఆడేం తినిందో ఈ దోశ వేసుకున్నా, నేనేమో దోశ తిన్నాను, అది ఏం తినిందో తెలియదు. ఆడ లిప్స్టిక్ పూసుకుంటే కూర్చుని నేను దోశలు అయిపోతానే, వస్తావా దోశలు ఎప్పుడు తింటావు, ఆ టాస్క్ పోతున్నాడు. బకెట్ లో నీళ్ళు ఉన్నాయి, దీనికి ఏమో ఫ్రాక్ ఉంది, నానిపోతుందో అది ఊడిపోతుందో. ఈ సిచ్యువేషన్స్ ఎక్కువ నన్ను డామినేట్ చేస్తూ ఉంటాయి. అదే నువ్వు అక్కడ కూర్చొని నువ్వు మంచి నైటీ వేసుకుని జంతికలు తినుకుంటే ఆర్డర్ రామారంటున్నావు అనుకో టీవీ ముందు, ఎంత బాగుంటుంది తెలుసా. నేను అలా అంటే నీకు అర్థం కాదు కదా, అంటే నీకు అనిపిస్తుంది. తెలియదు కదా, ఎలా అనిపిస్తుంది. టెలిపతి గాల్లో వస్తాయి వ్యూస్ నాకు కళ్ళు మూసుకున్నప్పుడు. Oh my God. ప్లానింగ్ లో ఉన్నాడు చూడండి.
ఫస్ట్ లవ్ ఎప్పుడు తన మీద వచ్చింది, ఎప్పుడు తన గురించి ఆలోచించడం స్టార్ట్ చేశారు? చాలా మందికి తెలుసు. నన్ను ఇష్టపడిన వాళ్ళకి, నేను ఇష్టపడిన వాళ్ళ నా ఫ్రెండ్స్కి చాలా మందికి తెలుసు. షీఈ్ మై ఫస్ట్ క్రష్. సీరియల్లో వచ్చినప్పుడు తను కోయిలమ్మ చేసేటప్పుడు ఫస్ట్ క్రష్. అంటే ఈ అమ్మాయి ఫస్ట్ టైం చూసిన నేను మన మానస్తోనే చెప్పాను. మానసే కదా హీరో. మానస్ హీరో గారు అండ్ మానస్ తను కలిసి స్టేజ్ పర్ఫార్మెన్సెస్ కూడా అవును, నేను చేశారు. అన్నా, బావా అంతేనా మీ హీరోయిన్ నాకు క్రష్ బావా. సరే సర్లే అంటాడు. ఇది ఐ మీన్ అప్పుడు చాలా ఇయర్స్ బ్యాక్ చెప్పాను. అంతా అప్పుడు అనుకునేవాడిని. దాని తర్వాత ఇంకా షూట్స్లో బిజీగా అయిపోయింది. క్రష్ వైఫ్ అయితే క్రష్ ఎవ్రీథింగ్. అలా అనకూడదు, వైఫ్ ఎవ్రీథింగ్, క్రష్ ఎవ్రీథింగ్ అంట. క్రష్లు వస్తేనే డేంజర్ తెలుసా, క్రష్లకి అన్నీ తెలుసు. ఈ రోజు నా టోటల్ థర్మామీటర్ మొత్తం తెలుసు. ఎప్పుడు హీట్, ఎప్పుడు లేదు, ఎక్కడ తొక్కచ్చు, ఎక్కడ నొక్కొచ్చు బాగా ఎందుకంటే అంటే అవగాహన ఉంది కదా, వీడు ఎలా ఉంటాడు ఏంటి ఇప్పుడు అనేది. థర్మామీటర్ ఎంత వరకు మీకు తన మీద తెలుసు, తన గురించి మీకు తెలుసు, ఆ టెస్ట్ కూడా ఉంది, పెడతారు. ఓకే, నోట్లో పెడతాడు థర్మామీటర్. చెప్పరేద్దాం. సో అలాగా ఫస్ట్ క్రష్ ని 3.5 years ఆ క్రష్ ని మనసులో పెట్టుకొని ఫైన్ డే ఇంట్లో వాళ్ళకి చెప్పి ఒప్పించి సూపర్ అమర్ గారు. కానీ మంచి మ్యాప్ వేశారు. మ్యాప్ వేసాను కానీ నేను వెళ్ళిన రూట్ వేరే, ఇట్లా జంగిల్లో నుంచి పోయి మళ్ళీ రోడ్డుకి వచ్చాను నేను. అంటే ఇట్స్ అ డెస్టినీ అంటారు కదండి, రాసి పెట్టుంది. అంటే మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు వేసి మనకు అందరూ క్రష్లు ఉంటారు. ఇప్పుడు తనకు కూడా సూర్య అంటే క్రష్, తనకు ఇష్టమైన పాటలు అని, సో అవన్నీ ఉంటాయి. నాకు వేరే అంటే క్రష్. సూర్య గారు ఏ అమ్మాయి కంటే ఇష్టం ఉండదు చెప్పండి? 6 pack లేదు, వస్తుంది. ఓ మీరు అందుకేనా అతనిలాగా 6 pack బాడీ, ఎంత డైట్ చేస్తున్నారా? తగ్గిపోయాను కదా లాస్ట్. ఇంత స్లిమ్ అయ్యారేంటి? తిని కోసమా? అలా ఏం లేదు. పెళ్లి కోసమా? లేదు. మాకు స్టార్ మా పరివార్ లీగ్ జరిగింది, ఝాన్సీ అక్క షో. సో కీప్ ఆన్ డాన్స్ ప్రాక్టీసింగ్ లో ఏమైపోయిందంటే నాకు బాడీ వెయిట్ అనిపించింది. లాస్ట్ SMPL అప్పుడు నేను సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోయాను. తనకి తెలుసు, చూసింది కొన్ని డాన్సెస్లో. అంటే ఏఫీగా చేయలేను. యాజ్ అ డాన్సర్గా నా బాడీ వెయిట్ నాకు తెలిసిపోతుంది. సో ఈసారి అలా ఉండకూడదు, ఒక చేంజ్ తీసుకొని రావాలి నాలో నేను అని. సో కంప్లీట్ బాగా డైట్ చేసి, సో ఎనీవే ప్రాక్టీసెస్ కూడా కాబట్టి అలాగే క్యాలరీస్ బర్న్ అయిపోయేవి. సో వాటర్ మీద వితౌట్ రైస్ ఒక 35 days ఉన్నాను. అలాగా తగ్గాను. సో నాకు మంచిది అనిపించింది. బికాస్ ఒక దరిద్రం పోయింది అనిపించింది బాడీ నుంచి, కొలెస్ట్రాల్. ఎందుకంటే అది వెయిట్ వల్ల పని చేయలేను, నించోలేను, ఎక్కువ అలసిపోవడం అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఏంటంటే నాకు 5 hours అయినా నేను స్టాండ్లో ఉండగలను, నేను నించొని ఉండగలను. సూపర్. అలాగా ఏదైనా కాన్ఫిడెంట్ లెవెల్స్ ఉంటే చేయాలి. అక్కడ చేయాలని ట్రై చేస్తున్నాను. ఏది బిర్యానీ, పప్పన్నం అలా పెట్టిన ఇప్పుడు ఎలా ఉన్నారు మరి ఇంత స్లిమ్ గా? గ్రైండర్ వేరండి, మన గ్రైండర్ ఇంతే, ఆ గ్రైండర్ అంత పెద్దది, ఇలా అది వేపేస్తుంది ఏదన్నా సరే పిండే. కానీ మంచి ఫుడ్. పానీపూరీలు ఉంటాయి చూడండి రోడ్డు పక్కన. ఏమండి అలా అనకండి, అదే ఫేవరెట్ అసలు. అదే ఆడెక్కడెక్కడ గోకొని వేస్తుంటాడే, మీకు అది అర్థం కాదు. అలాంటి టైంలో మేము వినకూడదు. లేదు హలో అంటే యాక్చువల్లీ ఇప్పుడు అంతా హైజీన్ మెయింటైన్ చేసి, హలో నేను నీకు హాయ్ ఎలా ఉన్నారు, యాక్చువల్లీ ఈ రోజు వెళ్ళి పానీపూరి తిందామా? యా షూర్ Yeah, yeah. మీరు ఏ పూరి తింటారు? మీ ఫేవరెట్ ఏంటి? నాకు గోల్గప్ప అండ్ దాని తర్వాత సుక్కపూరి. ఆడు ప్యాంట్ లోపల super చూసావా, Yeah, yeah. బొట్టెల లోపలికి వెళ్ళి లాక్కుంటాడు. వినిపించట్లేదు కదండి. Yeah, yeah, yeah. మధ్యలో ఏదో సౌండ్స్ డిస్టర్బెన్స్ ఎవరో వస్తున్నాయి. అరుస్తున్నారు. డిస్టర్బెన్స్ అవన్నీ Yes. పట్టించుకోకూడదు. Yes, yes. అమ్మయ్య. ఆడ ఎలా అనుకో ఉల్లిపాయలు ఎత్తాడు పడుకొని తేజు గారు ఇదిగో. మీరు మారరు. వాళ్ళు మాస్క్ వేసుకుంటున్నారు ఏంటి అవి? గ్లౌజ్ వేసుకుంటున్నారు. అయ్యే. ఏదో ఫ్లో లో చెప్పేసారు లేరా? సరే అదే గ్లౌజ్ మాస్క్ తోనే వేసుకుంటున్నారు. ఇట్లా అంటాడు అనేసి అదే గోల్ గప్ప నీకు Please. ఇస్తే ఇదంతా ఓ trim చేయండి. అని ఇలాంటివి చెప్పి చూపించకూడదు. నో ఇలాంటి గోల్ గప్ప ఇలాంటివి లెవెల్స్ నేను చెప్పేది చూపించకూడదు. ఒకటే. ఇవన్నీ ట్రిమ్ అవుతుంది లేరా? నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. ఏం చేయలేం. ఓకే, ఎస్ తేజు గారు